పుల్లారావు గారు, బి రమ్య గారు ఖమ్మం నుంచి వచ్చారు. వీరు పుల్లారావు గారి వయసు 38 సంవత్సరాలు. వ్యవసాయం చేసుకుంటూ కాయ కష్టం చేసుకుంటూ రెక్కాడితే డొక్కాడిన బతుకు. బి రమ్య గారు హౌస్ వైఫ్గా ఉంటూ భర్తకి చేదోడుగా వాదోడుగా ఉంటున్న వ్యక్తి. ఆవిడికి 31, ఈయనకి 38 ఇయర్స్. పెళ్ళయి 18 ఏళ్ళు అయిపోయింది. పిల్లల కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశారు. 18 సంవత్సరాల తర్వాత ఒక టాబ్లెట్ కూడా వాళ్ళ ఒక టీకాతోనే వచ్చింది. ఎవరైనా సరే ఒక గుడికి వెళ్తే, చర్చికి వెళ్తే, మసీదుకి వెళ్తే నా కోరికలు నెరవేరుతాయి, నేను అనుకున్నట్టుగా నా బిడ్డ నాకు వస్తుందని చెప్పి నమ్మి గుడికి, చర్చికి, మసీదుకి వెళ్తారు. అలాగే ఆయన డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ వచ్చాడు. దేవుడి కాడికి వచ్చాను, డాక్టర్ గారు కాదు, దేవుడి కాడికి. అలా నమ్మి వచ్చాడు. చివరికి ఒక్క టీకాతో ప్రెగ్నెన్సీ వచ్చింది. దేవుడిని మొక్కినా లేదు కానీ డాక్టర్ గారి కాడికి వస్తే మాకు ప్రెగ్నెన్సీ అందింది. దేవుడు మొక్కబెట్టే ఆయన నా దారి చూపించాడు. దేవుడు సర్వశక్తివంతుడు. నాలాంటి వాళ్ళని ఎంతోమందిని చూపించగలిగిన గొప్పవాడు. ఇంతకీ ఆయన ఏం బాధపడ్డారంటే పాపం ఏఎంహెచ్ ప్రాబ్లం అని, పీసీఓడీలని, ఐయుఐలు చేసి, అలాగే చాలా రకాలైన ఆపరేషన్లు చేసి బాధ పెట్టారు. ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్స్ కూడా సరిగ్గా రావు. ఒక టీకాతోనే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? అది కూడా 18 సంవత్సరాలు రాని ప్రెగ్నెన్సీ ఒక టీకాతో ఎలా వచ్చింది అనేది ఆయనకే ఆశ్చర్యంగా. అద్భుతం, అసలు మామూలు విషయం కాదు. అద్భుతం. దేవుడు మీలో ఉన్నాడండి. అది సో ప్రెగ్నెన్సీ అవునా కాదా ఆయనకి భయం. ఎందుకంటే ఇన్నాళ్ళు రాని ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ చేస్తే టీకా వేసుకెళ్ళాడు. యూరిన్ టెస్ట్ తర్వాత మందులు కొరియర్ పెట్టించుకుందాం అనుకున్నారు. ఈ మధ్యకాలంలో మేలో మనకు కొంచెం గ్యాప్లు వచ్చినాయి. అలా కొంచెం మొత్తానికి మందులు కూడా తెప్పించుకున్నాడు. పార్సల్ అక్కడే ఉంది. మంచి రోజు చూసి వాడదాం అనుకుని పార్సల్ పక్కన పెట్టాడు. ఈ లోపల అలా ఆవిడ ఏమండి 2 గీతాలు అంది. అవునండి. ఆ 2 గీతలు చూశాక నీ మనసు ఎలా ఉంది? ఉత్సాహంగా ఉందా? ఇంకో కుట్టేద్దాం అనిపించిందా? ఇక్కడ ఈయనకి వచ్చిన ప్రెగ్నెన్సీ ఉంది చూసారో, ఇప్పుడు తెచ్చాను. ఇది అంతకన్నా పెద్ద అవార్డు. వీళ్ళ కళ్ళల్లో వెలుగు నిండితే అది అన్నిటికన్నా మించిన అవార్డు. అలాంటి భగవంతుడు ఇచ్చిన పనిని నెరవేరుస్తూ మీ కళ్ళల్లో వెలుగును చూడాలి, సంతోషాన్ని చూడాలి. ఆ భగవంతుడు పట్ల మీ నమ్మకాన్ని చెరగకుండా, ఆ భగవంతుడు ఉన్నాడు, మీ గోడు వింటున్నాడు, ఆయన ద్వారా రావాల్సిన బిడ్డని నా చేతుల ద్వారా అందే మార్గం చూపిస్తున్నాడు అని చెబుతూ మీకు భరోసా కలిగిస్తూ మీరు అనుకున్న కోరికైన ఆ బిడ్డని మీ చేతికి అందేటట్టుగా చేస్తూ ముందుకెళ్తున్నాడు డాక్టర్ వైఎస్ బాబు. అంతేనా? అవును సార్. అది ఆల్ ది బెస్ట్ అయ్యా. గాడ్ బ్లెస్ అయ్యా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.